వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యావత్ భూమండలం మొత్తము ధర్మ ప్రచారం కోసమే వారు పరమహంస పరివ్రాజకాచార్యులై ధర్మాన్ని నడిపిస్తున్నటువంటి ఈ భారతావనిలో ఉన్నటువంటి సమస్త గురు పరంపరకి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ధర్మాచార్య దర్శన యాత్ర. ఏమిటి ధర్మాచార్య దర్శన యాత్ర? ఈ ధర్మాచార్య దర్శన యాత్ర చేస్తోంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది, అసలు లక్ష్యం ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియో సందేశ రూపంలో తెలియజేయడానికే ఈ వీడియో రూపకల్పన చేయడం జరిగింది. దయచేసి బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ ఈ బ్రాహ్మణ ఛానల్లో భాగస్వామ్యం అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈనాటి నుంచి మహాత్ముల అందరి వీడియోలు మీరు వీక్షించే అవకాశాన్ని పొందండి. మీరు పొందడంతో పాటు ప్రతి బ్రాహ్మణ్ణి భాగస్వామ్యం చేయాలని మనసా వాచా కర్మన మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. ధర్మాచార్య దర్శన యాత్ర అని తెలుసుకునే ముందు ధర్మాచార్యులు ఎవరు? ఈ ప్రపంచంలో మన భారతదేశం విశ్వగురు స్థానంలో సుప్రతిష్ఠితమై ఉంటూ యావత్ ప్రపంచానికి శాంతిని ప్రబోధించినటువంటి ఈ కర్మభూమి ఈనాడు ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతోంది. విశ్వగురు స్థానం కేవలం భారతదేశానికి రావడానికి కారణం, ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒక మహత్తరమైన సాంప్రదాయం భారతావనికి మాత్రమే ఉంది. అదేంటంటే ఋషి పరంపరాగతమైన సంతానం. మనమందరం ఎంతో తపస్సు చేసి విశ్వంలో ఉన్న మానవాళినే కాదు, సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి సంపూర్ణంగా ఆనందంతో ఉండడానికి ప్రయత్నం చేసిన ఋషి పరంపరకు వారసులం మనం. ఆ ఋషులు ప్రస్తుత కాలంలో మనకి ధర్మాచార్యులై అంటే పీఠాధీశ్వరులై ఈనాటికి భారతావనిని విశ్వగురు స్థానంలో ఉంచడానికి అహర్నిశలు శ్రమిస్తూ వారి తపశ్శక్తిని ధారపోస్తూ ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం కోసం కూడా ఎంతోమంది మహాపురుషులు వారి జపశక్తిని ధారపోశారు. ధర్మ సామ్రాట్ యతిచక్ర చూడామణి కరపాత్రి మహాస్వామి లాంటి వారు ఆఖరికి జైలులో ఖైదీగా కూడా ఉన్నారు మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం కోసం. అందుకే వారిని స్వాతంత్ర్య భారత సంగ్రామ సేనాని అని కీర్తిస్తారు. ధర్మాచార్యులంటే ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, మనకి ఋషి పరంపరగా అలాగే మనకి త్రిమతాచార్యులు ఉన్నారు. వారెవరు అంటే శ్రీ శంకర భగవత్పాదుల వారు, శ్రీ శంకరాచార్యుల వారు, అలాగే భగవద్ రామానుజాచార్యుల వారు, అలాగే శ్రీమద్ మధ్వాచార్యుల వారు. ఈ త్రిమతాలకు సంబంధించినటువంటి సనాతనమైన సాంప్రదాయం ఉన్నటువంటి గురుపీఠాలు ఇప్పటికీ కూడా మనకి ఆధ్యాత్మిక నిర్దేశం చేస్తూ ఉన్నాయి. వారు మాత్రమే ధర్మాచార్యులు. వారితో పాటు మన భారతదేశంలో కొన్ని దగ్గరలో నింబార్క సాంప్రదాయంతో పాటు ముఖ్యంగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడి సంబంధించినటువంటి పీఠ పరంపర, దానితో పాటు కృష్ణం వందే జగద్గురుమని మనము నిత్యము స్మరించే ఆ శ్రీకృష్ణుణ్ణి నిత్యం అర్చించే కృష్ణ పరంపర, ఈ సనాతనమైనటువంటి మఠాలు ఉన్నాయి. వారి ఆ సనాతనమైన గురు పరంపర, అవిచ్ఛిన్న గురు పరంపర ఉన్నటువంటి వారే ధర్మాచార్యులు తప్ప ఎవరు పడితే వారు కాషాయ బట్టలు కట్టుకొని ఎవరికి వారుగా పీఠాలు అనౌన్స్ చేసుకుంటే వారు ధర్మాచార్యులు కాదు. అలాంటి ధర్మాచార్యులను దర్శించడమే ధర్మాచార్య దర్శన యాత్ర. ఈ దర్శనం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఇది చేస్తోంది బ్రాహ్మణ విరాట్ పరివార్. బ్రాహ్మణ విరాట్ పరివార్ అంటే ప్రపంచంలో ఉన్న 7,80,00,000 మంది బ్రాహ్మణులని ఎన్నో సంఘాలుగా ఎన్నో శాఖలుగా విడిపోయినప్పటికీ 2026 ఏప్రిల్ 20వ తేదీ అక్షయ తృతీయ అంటే పరశురామ జయంతి
రోజుకల్లా ఏకతా శక్తిగా మార్చే ఉద్యమం చేపట్టిందే బ్రాహ్మణ విరాట్ పరివార్. దానికోసం ప్రతి బ్రాహ్మణుని కేవలం 24 గంటల సమయ భిక్ష అడిగి, అంటే ఒక ప్రాంతంలో ఒక 30 మంది డాక్టర్లు ఉంటే గనక ఉదాహరణకి వాళ్ళు సంవత్సరంలో 24 గంటల సమయ భిక్ష ఇస్తే ప్రతి నెల 2 గంటలు సమయ భిక్షను వాడుకొని ఆ సమయంలో ఏ బ్రాహ్మణుడు వెళ్ళినా ఉచిత సర్వీసులు, అలాగే అదే సమయంలో ఏ హిందువు వెళ్ళినా విశ్వైకహితాయ బ్రాహ్మణ్యం కాబట్టి ఆ హిందువులకు కూడా ఉచితంగా సేవలు అందిస్తూ యావత్ హిందూ జాతిని పరిరక్షించుకునే సైనికుడిగా బ్రాహ్మణుడు మారడమే బ్రాహ్మణ విరాట్ పరివార్ సంకల్పం. అదే క్రమంలో బ్రాహ్మణ విరాట్ పరివార్ ఈ ప్రపంచ చరిత్రలోనే నభూతో న భవిష్యత్ అన్న మాదిరిగా గతంలో ఎప్పుడూ జరిగింది, భవిష్యత్తులో జరగాలని ఆశిస్తూ ధర్మాచార్య దర్శన యాత్రకి సంకల్పం చేయడం జరిగింది. బ్రాహ్మణులే ఎందుకు ఈ ధర్మాచార్య దర్శన యాత్ర చేయాలి? ఎందుకంటే ఈ భౌతిక భారతానికి ఏ విధంగా అయితే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అలాగే త్రివిధ దళాలు సంరక్షణ చేస్తూ ఉన్నాయో, భారతీయ సనాతన ఆత్మ అయినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, భారతీయ మూలాలను సంరక్షించాల్సినటువంటి బాధ్యత బ్రాహ్మణుడి పైన ఉంది. ఆ గురుతర కర్తవ్యం నిర్వహించిన వాడే బ్రాహ్మణుడైతాడు. కానీ వేరే వాళ్ళందరూ మామూలుగా బ్రాహ్మణ జాతిలో పుట్టడం కాదు, బ్రాహ్మణ కర్తవ్యం కూడా మనం నిర్వర్తించాలి. యావత్ హిందూ సమాజాన్ని మనము ఒక మహాశక్తిగా మార్చి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి. అందుకనే బ్రాహ్మణులే ముందడుగు వేసి ఒక మహాసంకల్పంతో ఈ యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర ఎలా చేపడుతున్నారు అంటే అది దీనివల్ల లబ్ధి కేవలం బ్రాహ్మణులు పొందడానికి కాదు. ఈ యాత్ర యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఎన్నో గ్రంథాలు పరిశోధించి, ఎంతోమంది పీఠాధీశ్వరులను ఆశ్రయించి, మహాత్ములతో చర్చోపచర్చలు జరిపి ఒక మహాసంకల్పాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంకల్పములో ఎక్కడ బ్రాహ్మణ పదం ఉండదండి. ఆ సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతీ ప్రాణి ఆనందంగా ఉండడం, ఈ భారతదేశం విశ్వగురు స్థానంలో ఉండడం. భారతదేశమే విశ్వగురు స్థానంలో ఉంటే లబ్ధి ఏంటి అంటే భారతదేశం హిందూ ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి కర్మభూమి. హిందూ ధర్మం మిగతావి కూడా ఉన్నాయి కదా అంటే అవి కేవలం మతాలు, ఒక ప్రవక్త అభిమతంతో పుట్టుకు వచ్చిన మతాలు. హిందూ ధర్మం మాత్రమే ప్రకృతితో సమతుల్యత చేస్తూ ఉన్నటువంటి ధర్మము. కాబట్టి హిందూ ధర్మము గనుక విశ్వవ్యాప్తమైతే అప్పుడు యావత్ ప్రకృతి సంతోషంగా ఉంటుంది, అప్పుడు ప్రతి ప్రాణి కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టే భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలని, భారతీయులంతా ఒక సమైక్య శక్తిగా మారాలని, తద్వారా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలనే సంకల్పంతో బ్రాహ్మణ విరాట్ పరివార్ ఈ ధర్మాచార్య దర్శన యాత్ర సంకల్పం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సంకల్పానికి ముందు ఏం చేస్తున్నాం, ఈ యాత్ర కంటే ముందు బ్రాహ్మణులందరూ, శిష్టాచార పరాయణులైనటువంటి బ్రాహ్మణులందరూ సుమారు తక్కువలో తక్కువ భూసురులు అంటారు, ముక్కోటి దేవతా స్వరూపమే బ్రాహ్మణుడుగా మనం భావన చేస్తూ ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని, ఆ భావనను పురస్కరించుకొని 3333 మంది, కనీసం తక్కువలో తక్కువ 3333 మంది బ్రాహ్మణులతో గాయత్రి జపానుష్ఠానం, అలాగే బ్రాహ్మణ మాతలతో, స్త్రీమూర్తులతో 3333 మందితో లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ 108 మార్లు పారాయణం. బ్రాహ్మణులేమో 10,000 గాయత్రి, 3333 మంది 10,000 గాయత్రి చేయడం సంకల్పంగా తీసుకొని ఆ జపశక్తిని, అనుష్ఠాన శక్తిని అంతా కూడగట్టుకొని, ఆ తర్వాత ఈ జపానుష్ఠానాలు చేసిన వారి ద్వారా సేకరించబడిన భిక్షాద్రవ్యముతోటే ఆ ధర్మాచార్యులు శంకరాచార్య పరంపర, మధ్వాచార్య పరంపర, రామానుజాచార్య పరంపరలో ఉన్నటువంటి ధర్మాచార్యులు, త్రిమతాచార్య పరంపరతో పాటు దత్త పరంపర, కృష్ణ పరంపర ఉన్నటువంటి సనాతన ధార్మిక పీఠాధీశ్వరులను సందర్శించి వారికి గురువందనం చేసి, వారిని ప్రస్తుతం ఉన్న హిందూ సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులను వారికి తెలియజేసి, ఇబ్బందులు ఏమున్నాయి అంటే ఈరోజు సనాతనమైన ధార్మిక పీఠాలు కాదని ఎవడికి వారే
జగద్గురు అనే పదాన్ని వాడుకోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవరికి వారే కాషాయాలు కట్టుకొని స్వామీజీలుగా చలామణవుతూ ఈరోజు ప్రస్తుతం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే, ఎక్కడ యూట్యూబ్ ఛానళ్లలో, ఎక్కడ ఫేస్బుక్లలో, సోషల్ మీడియా మాధ్యమాలలో లైకులు, సబ్స్క్రిప్షన్లు ఎక్కువ వాళ్ళు చెప్పిందే ధర్మం అనే అపోహలో హిందుత్వం ఉంది. ఆ దాన్ని తొలగించడానికి, ఎందుకంటే ప్రపంచం మొత్తం యుద్ధమేఘాలు, అణుయుద్ధం జరుగుతోంది, మూడో ప్రపంచ యుద్ధం వస్తోంది అనే భయంతో ఉన్న సందర్భంలో యావత్ విశ్వమానవానికి తల్లి స్థానంలో ఉన్నటువంటి భారత జనని అంటే ఎవరు? ప్రతి భారతీయుడు విశ్వగురు తత్వాన్ని పొందాల్సిన ఈ శుభ సందర్భంలో, ఈ అనివార్యమైనటువంటి సందర్భంలో భారతీయులు, హిందువులు కన్ఫ్యూజన్లో ఉండడం, అవగాహన రాహిత్యంతో ఉండడం అనేది, అవగాహన లేమితో ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ అవగాహన రాహిత్యం పోవాలని మన సనాతన ధార్మిక పీఠాలను సందర్శించి ఆ ధర్మాచార్యులను అభ్యర్థించి ప్రస్తుతం ఉన్నటువంటి హిందుత్వానికి మార్గదర్శనం చేయమని ఆ ధర్మాచార్యులను అభ్యర్థించి ధర్మ ప్రచారకులుగా, ధర్మరక్షక సైనికులుగా బ్రాహ్మణులు మారి భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చి విశ్వగురు స్థానంలో నిలబెట్టడమే బ్రాహ్మణ విరాట్ పరివార్ సంకల్పించినటువంటి ధర్మాచార్య దర్శన యాత్ర యొక్క ముఖ్య లక్ష్యం. అయ్యా, ఇది చేస్తే మార్పులు ఏమొస్తాయి అనేది మనకి సందేహం కలగవచ్చు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ధర్మం ఉంది, స్త్రీకి ఒక ధర్మం ఉంది, పురుషుడికి ఒక ధర్మం ఉంది, అలాగే ఒక్కొక్క ప్రాంతానికి ఒక ధర్మం ఉంది, ఒక్కొక్క వయస్సు వాళ్ళకు ఒక్కొక్క ధర్మం ఉంది. కాకపోతే ఈ భారతావనిలో పుట్టిన ప్రతి ఒక్కరికి సామాన్యమైన అత్యంత అమూల్యమైన ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఆ ధర్మాలు నేను భ్రష్టు పట్టిపోతున్నాయి. ఏ సంకల్పం కోసమైతే మహాత్ములు కొన్ని ధర్మాలను ప్రవేశపెట్టారో ఆ ధర్మాలు పెడదారిన పడుతున్నాయి. పాషండ మతాలను ఖండించినటువంటి శంకర భగవత్పాదులు చెప్పిన మార్గము, అలాగే విశ్వశ్రేయస్సును కోరినటువంటి రామానుజాచార్యులు చెప్పిన మార్గము, అలాగే భగవంతునికి భక్తుని దగ్గర చేసే మధ్వ సాంప్రదాయం మధ్వాచార్యులు చెప్పినటువంటి మార్గము, అలాగే శ్రీకృష్ణ తత్వము, దత్తతత్వాన్ని, ఇంబార్కతత్వాన్ని ఇలాంటి సనాతన ధర్మాలని మనం విడనాడి ఈరోజు మళ్ళీ అకృత్యాలు జరిగే కొత్త కొత్త పద్ధతులకి మళ్ళీ ఏదైతే మన ధర్మాచార్యులు విడనాడమని చెప్పారో దానికి తుచ్చమైన కోరికల కోసం మనం బానిసలవుతూ ఉన్నాం. ఇది జరగడం వల్ల ప్రాణికోటికి ఎంతో నష్టం వాటిల్లుతూ ఉంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఉదాహరణగా వినాయక నవరాత్రోత్సవాలు. నిజానికి వినాయకుడికి నవరాత్రోత్సవాలు లేవు. కాకపోతే లోకమాన్య తిలక్, మహాత్ములు బాలగంగాధర తిలక్ వారు సంకల్పించి సుమారు ఒక 125 ఏళ్ల క్రితం సంకల్పించినటువంటి ఆ వినాయక నవరాత్రోత్సవాలు భారతదేశ స్వాతంత్ర్య సిద్ధి కోసం అత్యంత ముఖ్య భూమిక పోషించాయి. కానీ నేడు జరుగుతోంది ఏంటి? ఆ సమయంలోనే అత్యంత ఎక్కువగా డ్రగ్స్ మాఫియా, అలాగే అత్యంత ఎక్కువగా ఆల్కహాల్ మాఫియా, అల్లర్లు, దానితో పాటు విపరీతమైన ధ్వని కాలుష్యము, ఇలాంటివి జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. ఇలాగే ప్రతి హిందూ పండుగ లోపల ఉన్నటువంటి శాస్త్రీయతను, మానవతా దృక్పథాన్ని దూరం చేస్తూ విచ్చలవిడిగా ఉన్నటువంటి వ్యవస్థను ఒక దారిలో పెట్టాలి అంటే ధర్మాచార్యులందరూ మనకి దిశానిర్దేశం చేయాల్సిందే. ఆ దిశానిర్దేశాన్ని ప్రతి హిందువుకు బ్రాహ్మణుడు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చేర్చాల్సిందే. అది బ్రాహ్మణుడి కర్తవ్యం అని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బ్రాహ్మణులే ముందుకు వచ్చి ఈ బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా అనేక సంఘాలను అందరినీ కలుపుకొని దేశవ్యాప్తంగా 108 జోన్స్గా ఒక విభాగాలుగా ఏర్పడి ప్రతి విభాగంలో 54 మంది మహిళలు, 54 మంది పురుషులు ఉండి, వారు పురుషులు గాయత్రి మంత్ర జపానుష్ఠానము, మహిళలు లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామ పారాయణ అనుష్ఠానాలు కొనసాగించి ఆ జపశక్తితో ఈ యాత్రకి సంకల్పం చేయడం జరిగింది. మరీ చెప్తోంది ఏంటంటే, ఇది బ్రాహ్మణులు సంకల్పించి చేస్తోంది, కానీ బ్రాహ్మణుల కోసం మాత్రమే కాదు, యావత్ విశ్వమానవాళి కోసం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఒక శివాజీలాగా, ప్రతి ఒక్క హిందూ మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలాగా మారి మహాశక్తిగా సాక్షాత్ దుర్గా అవతారంగా మారాలని సంకల్పంతో ఇది జరుగుతోంది. కాబట్టి దయచేసి బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలని, అలాగే ప్రతి హిందువు దీనికి సంఘీభావం తెలపాలని, మన భారతదేశం విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి చేస్తున్న ఈ మహాకృషిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి వెంట నడవాలని అభ్యర్థన చేస్తూ
జై బ్రాహ్మణ్, జై శ్రీరామ్, వందే భారత మాతరం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ వీడియో కింద ధర్మాచార్య దర్శన యాత్ర లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వబడుతుంది. అలాగే గాయత్రి జపానుష్ఠానం, అలాగే లలితా జపానుష్ఠానం లింక్ ఇవ్వబడుతుంది. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వండి. మీ బంధుమిత్రులందరినీ అందులో భాగస్వామ్యం చేయండి. దానితో పాటు ఈ ప్రతి ఒక్క బ్రాహ్మణులు కర్తవ్యంగా భావించి దీన్ని విశేష ప్రచారం చేయడంలో భాగస్వామ్యం అవ్వండి అని అభ్యర్థిస్తూ, ఈ మహాయజ్ఞము ముక్కోటి ఏకాదశి నుంచి ధర్మాచార్య దర్శనయాత్ర ప్రారంభమవుతోంది. అందులో విశేషించి ఈసారి మహాకుంభమేళా కూడా జరుగుతోంది. ఈ ధర్మాచార్య దర్శనయాత్ర రథం అందరూ ధర్మాచార్యులను సందర్శన చేస్తూ ప్రయాగ్రాజ్ మహాక్షేత్రాన్ని కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి యతి పురుషులను, మహాపురుషులను అందరినీ కలిసి అక్కడ నాగా సాధువులు, అఘోరీ సాంప్రదాయాలు, అనేకమైన ఎంతోమంది యతులు, సన్యాసులు వస్తారు. కాబట్టి అనేక సనాతన సాంప్రదాయ ఆచరణ చేసేవాళ్ళు అక్కడికి వస్తారు. కాబట్టి వారందరి దగ్గరికి వెళ్ళి వారిని సేవించి అభ్యర్థించి ఈ హిందూ సమాజానికి సరైన దిశానిర్దేశం చేయబోతోంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని అభ్యర్థిస్తూ, మీ డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ. జై బ్రాహ్మణ్, జై శ్రీరామ్, వందే భారత మాతరం.